2011 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్కు ముందే వన్డేల నుంచి రిటైర్ కావాలని తీవ్రంగా ఆలోచించినప్పుడు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన కెరీర్ గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోని నేతృత్వంలోని ప్లేయింగ్ 11 నుండి చాలా కాలం పాటు దూరంగా ఉండటమే అతని ముందస్తు రిటైర్మెంట్ మనస్తత్వానికి కారణమని వీరు చెప్పుకొచ్చారు. అయితే అతను బ్యాటింగ్ భాగస్వామి అలాగే సన్నిహితుడు సచిన్ టెండూల్కర్ ఇచ్చిన సలహా తన కెరీర్ ను మార్చేసిందని సెహ్వాగ్ వెల్లడించాడు. 2007 నుండి 8లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్ ను సెహ్వాగ్ గుర్తు చేసుకున్నారు. ఇది ఇండియా, ఆస్ట్రేలియా ఇంకా శ్రీలంక పాల్గొన్న ట్రై సిరీస్ టోర్నమెంట్. కానీ ఇక్కడ సెహ్వాగ్ సిరీస్ లోని మొదటి 3 మ్యాచ్లు ఆడాడు, కానీ బ్యాటింగ్ లో విఫలమయ్యాడు. 16.20 సగటుతో కేవలం 81 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అప్పట్లో జట్టు నుండి తప్పించారు. దీనిపై సెహ్వాగ్ స్పందించాడు. ఆ సిరీస్ లో నేను మొదటి 3 మ్యాచ్లు ఆడాను. ఆ తర్వాత ఎంఎస్ ధోని నన్ను జట్టు నుండి తప్పించాడు. ఆ తర్వాత కొంతకాలం నన్ను ఎంపిక చేయలేదు. నేను ప్లేయింగ్ 11 లో భాగం కాలేకపోతే నా వన్డే క్రికెట్ లో అర్థం లేదని నేను భావించాను. తర్వాత నేను టెండూల్కర్ వద్దకు వెళ్లి నేను వన్డేల నుండి రిటైర్ కావాలని ఆలోచిస్తున్నాను అని అన్నాను. దీంతో సచిన్ నాతో నేను 1999 నుంచి 2000లో ఇలాంటి దశను ఎదుర్కొన్నాను. అక్కడ నేను కూడా క్రికెట్ ను వదిలేయాలని భావించా, కానీ ఆ దశ వచ్చిపోయింది. కాబట్టి నీకు కూడా అది దాటిపోతుంది. ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోకు, కొంత సమయం ఇవ్వు అని నాతో చెప్పాడు. ఇక ఆ సిరీస్ ముగిశాక నేను తదుపరి సిరీస్ లో ఆడాను. అలాగే చాలా పరుగులు కూడా చేశాను. అంతేకాదు 2011 ప్రపంచ కప్ లో కూడా ఆడాను. ప్రపంచ కప్ ను కూడా గెలుచుకున్నాము అని తాజా ఇంటర్వ్యూలో వీరేంద్ర సెహ్వాగ్ తెలిపారు.